ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్దను, వాక్యమే దేవుడు ఎండును. ఆ వాక్యమే 14వ వచనంలో ఉంటాడు. ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపన్నుడిగా మన మధ్య నివసించిన. హీజ్ ద గాడ్ ఆఫ్ వర్డ్. ఆయన వాక్యమైన దేవుడు. ఆయన ఎక్కడుంటే అక్కడ ప్రజలకు వాక్యాన్ని బోధించేవాడు. ఆ వాక్యానికి శరీర రూపమే యేసుక్రీస్తు. దేవుని ప్రేమకు ప్రతిరూపమే యేసుక్రీస్తు. ఆయనలో క్షమాపణ ఉంది, ఆయనలో మానవ జాతికి రక్షణ ఉన్నది. యేసుప్రభువారు అంతేకాదు, యేసుప్రభువారు ఎవరు ఆయన దగ్గరికి వచ్చినా, పాపులు వచ్చినప్పుడు వారికి పశ్చాత్తాపంలోకి నడిపించి వారికి రక్షణ అనుగ్రహించాడు, ఆత్మీయ రక్షణ అనుగ్రహించాడు. రోగులు వస్తే వారిని స్వస్థపరిచాడు. వారికి విస్తారంగా వాక్యాన్ని బోధించి వారిని సన్మార్గములో, దేవుని నీతి మార్గములో నడిపించినటువంటి గొప్ప మార్గమైన దేవుడు యేసుప్రభువారు.